ఎవరైనా సామాన్యులు బ్యాంకుకు వెళ్ళి 5,000 అప్పు అడిగితే 1,00,000 ప్రశ్నలు వేసి 50 సంతకాలు 40 డాక్యుమెంట్లు తీసుకుంటారు అధికారులు. దేనికి ఇవన్నీ అంటే సెక్యూరిటీ షూరిటీ అంటారు. అవసరం మంది కాబట్టి పెట్టమన్న చోట సంతకం, వేయమన్న చోట వేలిముద్ర వేస్తాం. అయితే 5,000 రూపాయలకి ఇన్ని సంతకాలంటే కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకునేవారు నెలల తరబడి సంతకాలు పెట్టాలేమో అనుకుంటారు చాలామంది. కానీ బ్యాంకులకు అవేమీ అక్కర్లేదు. బ్యాంకులకు రాకపోయినా లగ్జరీగా పారిశ్రామికవేత్తల కాళ్ల దగ్గరకు వెళ్ళి 1,000 కోట్ల రూపాయల అప్పులను ఇస్తాయి బ్యాంకులు. ఇలాంటి ఖాతాలు ఎక్కువగా ఉన్నాయి పిఎస్యు బ్యాంకుల్లోనే. అయితే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ మధ్య ఎన్పిఏల సంఖ్య పేరుకుపోయింది. లగడపాటి పేరు చెప్పి ఆర్థిక శాస్త్రం, అకౌంటింగ్ చెప్తున్నాం అనుకుంటున్నారా? మెయిన్ పాయింట్లోకి వచ్చేద్దాం. అధికారంలో ఉంటే తమ ప్రాజెక్టులు ముందుకు వెళ్తాయి అనేది వ్యాపార రాజకీయవేత్తలకు మాత్రమే తెలిసిన సత్యం. అయితే తాజాగా సాక్షి ప్రజలకు కొన్ని నిజాలు తెలియచేయాలని దేశంలో బ్యాంకులకు టోపీ పెట్టిన వ్యాపారవేత్తల గురించి ఓ చక్కని వ్యాసాన్ని కలర్ఫుల్ పేజీలో ప్రచురించింది. అందులో డర్టీ డజన్ అనే లైన్తో ఆర్థిక వ్యవస్థలో దివాలా కంపెనీల గుట్టును రట్టు చేసింది. అందులో విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేరును కూడా చేర్చింది. ఈ డర్టీ డజన్లో ఆయనకు చెందిన ల్యాంకో సంస్థకు 7వ ర్యాంక్ ఇచ్చింది సాక్షి. అంతేకాదు సుమారు 19,000 కోట్ల రూపాయల బ్యాంకులకు చెల్లించకుండా ఎగవేశారట. దీంతో ఏ పత్రికా మొయ్యని ఓ అపార రాష్ట్ర వ్యాపార సామ్రాజ్య చిట్టా విప్పింది సాక్షి. దీంతో అందరూ లగడపాటి పరువు తీసేసింది సాక్షి అంటూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు జగన్ సంస్థ, జగన్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు అంటున్నారు అభిమానులు. మరోపక్క దట్ ఈజ్ జగన్ అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో లగడపాటి 19,000 కోట్ల రూపాయల న్యూస్ని షేర్ చేస్తున్నారు. మొత్తం ఇలా బ్యాంకులకు ఎగ్గొట్టిన సొమ్ము ఎంతో తెలుసా? సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు. అంటే దక్షిణాది రాష్ట్రాల వార్షిక బడ్జెట్ లెక్కన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.